సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుందండి. క్లైమాక్స్ అయితే అసలు పీక్స్లో ఉంది. అంటే ఫస్ట్ నుంచి కొంచెం అలా అనిపించినా కూడా క్లైమాక్స్ మాత్రం సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. చాలా బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగానే ఉంది. అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే ఈ మూవీ ఎలా అనిపించింది? ప్రభాస్ యాక్టింగ్ అంటే యావరేజ్గా ఉంది, కానీ సినిమా మాత్రం హైలైట్గా ఉంది. అంటే బాహుబలి 2 తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, దీనికి రీచ్ అయింది. సినిమా మామూలుగా లేదు, మైండ్ బ్లోయింగ్. త్రిబులర్ కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తుంది అంటారా? సూపర్ గా హాలీవుడ్ అనేది తెలుగు ఇండస్ట్రీ అనేది నిరూపించారు. చాలా చాలా బాగుంది. మహాభారతం టైప్లో సినిమాని మళ్ళీ తెలుగు కథలను తీసుకొచ్చారు. డైరెక్టర్ గారు బాగా తీశారు. వండర్ఫుల్గా ఉంది. చాలా మంది కూడా సీనియర్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారు కదా, ఎలా అనిపించింది? అసలు అమితాబ్ బచ్చన్ సినిమా హైలైట్ మెయిన్. నెక్స్ట్ ఇంకో పార్ట్ ఉంది, ఆ పార్ట్లో కమల్ హాసన్ హైలైట్. మనం ప్రభాస్ని గురించి కానీ అలా కానీ చూడకూడదు. సినిమా ఒక మహాభారతం తెలుగు ఇండస్ట్రీ ఏంటన్నది మొత్తం అంతా కథాకథనంగా నడిచింది. ఇంకొక పార్ట్ ఉంది, ఆ పార్ట్ వచ్చిన తర్వాత కూడా హైలైట్ అయింది. త్రిబుల్ ఎన్డీ కలెక్షన్లు అన్నీ రికార్డ్ బ్రేక్ చేస్తాయి. మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చూసేసరికి ఓకేగా ఉంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అండ్ లాస్ట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆ ట్విస్ట్ కానీ లేకపోతే విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది నిజంగా. అసలు ప్రభాస్ అసలు చింపేశాడు అయితే. ప్రభాస్ అయితే తన ఫస్ట్ క్యారెక్టర్ అంటే 2 క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ లాస్ట్లో తన ఒరిజినల్ క్యారెక్టర్ చూసేసరికి చాలా బాగుంది. రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుంది అంటారా? ఖచ్చితంగా బ్రేక్ చేసిద్ది పక్కాగా. ఎందుకంటే ప్రభాస్ క్యారెక్టర్ ఈ సినిమాలో అంత లేకపోయినా నెక్స్ట్ పార్ట్లో అదిరిపోద్ది. అసలు మెయిన్ అశ్వత్థామ క్యారెక్టర్ చింపేశారు అమితాబ్ బచ్చన్. సినిమా మాత్రం కేసీపీడి. బాగుంది సినిమా, అట్లా చూడొచ్చు. స్పెషాలిటీ అంటే ఏం లేదు, బాగా చేశారు యాక్టింగ్ అందరూ. పర్లా చాలా కామె అన్ని అందరి రోజు చాలా ఉన్నాయి, చాలా బాగుంది, చూడొచ్చు. విజయ్ దేవరకొండ బాగానే చేశాడు యాక్టింగ్, పర్లా. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్. అమితాబ్ బచ్చన్ చాలా లీడ్ రోల్ ఎక్కువ, ఆయనదే హైలైట్ సినిమా మొత్తంలో. బాగుంది. కొంతమంది డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ కూడా యాక్ట్ చేశారు కదా, రాజమౌళి ఉన్నారు సినిమాలో, అలానే జాతిరత్నాల డైరెక్టర్ ఉన్నారు. కెమెరాస్ చాలా ఉన్నాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ చాలామంది ఉన్నారు. కానీ బీజిఎం కొంచెం తక్కువైందన్న. సినిమా పరంగా డైరెక్షన్ బాగుంది, అలానే సాంగ్స్ కూడా అంతగా సూట్ అవ్వలేదు. ఐ మీన్ సినిమా చూస్తే ఫ్రీగా స్పీడ్గా వెళ్తుంది, సాంగ్స్ స్లోగా ఉన్నాయి, కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపించింది. 3 hours డ్యూరేషన్ కదా. మార్వెల్ మూవీ కంటే ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసిన మూవీస్ అన్ని రివెంజ్ స్టోరీస్, లవ్ స్టోరీస్ అలా ఉండేవి. ఇప్పుడు ఈ మూవీ ఏంటంటే కొంచెం వేరే ప్రపంచానికి, వేరే యూనివర్స్కి వెళ్ళినట్టు అలా ఉంది. సో మనకి కొత్త అంటే మ్యాక్సిమం మెయిన్ ఏంటంటే చాలామందికి అర్థం కాదు సినిమా. సో అందరికీ రివెంజ్ స్టోరీస్, మాస్ డైలాగ్స్ అలాంటివి కావాలి కదా. చూస్తానికి కొంచెం కొత్తగా ఉంది సినిమా. ఇలాంటి సినిమాస్ చూస్తేనే మనకి అవెంజర్స్ అంటారు కదా, అవెంజర్స్తో పోలిస్తే చాలా బాగుంది సినిమా. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. అంటే ఎవరు అందరూ న్యాచురల్గా చేసినట్టు, మేకప్స్ లేవు, మెయిన్ కాస్ట్యూమ్ కూడా కరెక్ట్గా యాప్ట్ అయినాయి అందరికీ. సో అలా చూస్తే మనకి సినిమా బాగానే ఉంది. కొంతమందికి అర్థం కాదు, మ్యాక్సిమం మెజారిటీ పీపుల్స్కి అర్థం కాదు, ఎందుకంటే అందరూ ఫ్యామిలీ ఓరియంటెడ్. కంపల్సరీగా ఇప్పుడు మన ఏమంటారు, మన జరిగింది అవన్నీ పూర్వీకుల స్టోరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు మన భగవద్గీత అలాంటి స్టోరీస్ కూడా మనకి దానిలో ఉన్న క్యారెక్టర్స్ ఎవరెవరు ఏంటి అని కూడా క్లారిటీగా చూపించారు. ఎవరు అంటే అమితాబ్ బచ్చన్ చూస్తే మనకి 8-9 feet ఉంటారు, అలా అప్పుల్లో జనాలు ఇలా ఉండేవాళ్ళు, అవన్నీ చూపించారు. సో అలా పరంగా చూసుకుంటే సినిమా బాగుంది. కొంచెం బీజిఎం మీద కాన్సన్ట్రేట్ చేసి పెడితే ఇంకా బాగుండేది మూవీ. సార్ ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా ఫుల్గా ప్రభాస్ గారికి అయితే సపోర్ట్ అయితే చేస్తున్నారనమాట. సార్ ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మీ సపోర్ట్ ఎంతవరకు ఉండబోతుంది కల్కి మూవీకి? తప్పకుండా మా సపోర్ట్ ఉంటుందండి. ప్రభాస్ గారికి పార్టీలకు అతీతంగా అందరూ బ్యానర్లు కడతారు. ఆయన యాక్షన్ చాలా బాగుంటుంది. ఆయన సినిమా కూడా హిట్ అవ్వాలని చెప్పి మా జనసేన పార్టీ తరపు నుంచి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. బ్యానర్స్ కూడా కడుతున్నారు కదా సార్. అభిమానులు మా పార్టీలో కూడా ప్రభాస్ గారికి అభిమానులు ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అందరూ ఫ్యాన్స్ కూడా ఈసారి కూటమికి ఓటేయాలని చెప్పి కూడా మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సందర్భంలో పిలుపునిచ్చిన సందర్భం గుర్తు చేసుకోవాలి. బాగుండాలి, డెఫినెట్గా బాగుంటుంది అనుకుంటున్నాము. ఇప్పుడే వచ్చాము,
తప్పకుండా బాగుండాలని కోరుకుంటున్నాము. బాగుంటుంది.